రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వనరీనువస సమరే విజయిష్యసే ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనం జయామహం జపం నిత్యమక్షయం పరమం శివం సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం చింతాశోక ప్రశమనమాయుర్వర్ధన ముత్తమం శ్రీరామాయణం యుద్ధకాండము నుండి ఈ శ్లోకములు గ్రహింపబడినవి. శ్రీరామచంద్రుని రావణునితో హమరములో పోరాడు సమయమున దేవతలతో కూడి వచ్చిన అగస్త్య మహర్షి శ్రీరామచంద్రుని దగ్గరకు వచ్చి విజయమును ఆశించి శ్రీరామచంద్రునకు ఆదిత్య హృదయమును ఈ విధముగా చేయమని బోధించినారు. శోకభావము అందరి హృదయములందును రమణము సలుపు మహాబాహువగు శ్రీరామ, ఈ సనాతనమైన గోప్యమగు స్తోత్రమును వినుడు. వత్స, దీనిని జపించినచో యుద్ధమందు శత్రువులందరిపై విజయమును పొందగలవు. గోప్యమగు ఈ స్తోత్రము యొక్క పేరు ఆదిత్య హృదయం. ఇది పరమ పవిత్రమైనదియు సమస్త శత్రువులను నాశనమునర్చునదు అయి ఉన్నది. దీనిని జపించుటచే సదా విజయము కలుగును. ఇది నిత్యమై అక్షయమై పరమ కళ్యాణదాయకమైనట్టి స్తోత్రం.